మన బాలయ్య బాబు శత్రువులకి సింహ స్వప్నం లాంటి గౌతమిపుత్ర శాతకర్ణ సినిమాకి ఈవేళ ప్రారంభం మొదలైంది. జెండా దాంతో ఈవేళ ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాన్ని మనం ఈరోజు మొదలించుకుని వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకంగా శ్రమ పడుతున్నటువంటి రోజంతా రామకృష్ణ బాబు గారికి, తర్వాత పంచగల్ల రమేష్ గారికి, మా 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 గురువులు పెద్దలు రాజు గారికి, మరి మా ఎమ్మెల్యే గారికి అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అంబికా కృష్ణ గారికి, ఇతర అభిమానులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ మనం లెజెండ్ని దాటి 1 సంవత్సరం సినిమా ఇక్కడ ఆడుతుంది ఈ ఊళ్ళో. దీనికి ఎవ్వరూ కూడా అడ్డలేరు. మీ 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 యొక్క అభిమానం చూస్తుంటుంటే ఉరకలేస్తోంది. ఆంధ్రదేశమే కాదు, యావత్ భారతదేశం కూడా ఇవాళ ఉర్రూతలూగుతోంది. నేను కోరుకునేది ఒకటే, ఈ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణికి మన సోదరులైనటువంటి తెలంగాణ వాళ్ళు, ప్రభుత్వం వారు దయచేసి వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అది తీసేయాలని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. తప్పట్లతో మీరందరూ కూడా దీనికి హర్షధ్వానాలు పలకాలి. మనం ఏ విధంగానే కూడా ఆంధ్రప్రదేశ్ దానికి తీసిపోలేదు. వారికి ఎంతో శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగువాడిగా వారికి ఎంత అభిమానస్తుడు, మనకి కూడా అంత అభిమానస్తుడు. కాబట్టి మనకు కూడా ఈ న్యాయం జరగాలని చెప్పి ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది ఇక 2 రోజులు 3 రోజులే ఉంది కాబట్టి దయచేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్ర ప్రజలకి ఇది కానుగ్గా ఆయన కూడా మరే విధంగా ఆలోచించకుండా దీనికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ని ఎగ్జామ్ట్ చేస్తారని చెప్పి చేయాలని చెప్పి కూడా మీ అందరి తరఫున కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇది 100 రోజులు ఆడే సినిమా కాదు, సంవత్సరం ఆడే సినిమా. ఈ సంవత్సరం ఆడుతుంది, సంవత్సరం ఆడిస్తారు. మా గణేష్ కుమార్ ఆడిస్తాడు, మా విష్ణు కుమార్ రాజు గారు ఈ పక్క నుంచి వీళ్ళందరూ కూడా దీన్ని మీరందరూ కూడా మీ అభిమానంతో ఏమి తీసిపోదు. కాకపోతే మీరు కోరుకునేది ఒకటే, మీ అందరినీ ఆర్డర్లీగా ఉండండి. మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమైన నందమూరి తారక రామారావు గారైనా బాలకృష్ణ గారైనా క్రమశిక్షణకి మారిపోయారు. ఆ క్రమశిక్షణతో మనందరం మెలగాలి. ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఇది మనం ముందుకు తీసుకెళ్లాలని మన విశాఖపట్నం ఈ సందర్భంగా రావడం బాలకృష్ణ బాబుకి, మనకి బాలయ్య బాబు గారికి మన మీద ఉన్న అభిమానం దాడుతుందని 100 థియేటర్లో ఇవాళ ఎగరేస్తుంటుంటే మన విశాఖ వచ్చారు ఆయన. మన విశాఖ మీద ఉన్నటువంటి అభిమానం, మన ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం, మన మీద ఉన్నటువంటి అభిమానం, ఈ అభిమానాన్ని వీరందరూ కూడా రాబోయే రోజుల్లో చూపించాలని, ఇది విజయవంతం కావాలని కోరుకుంటూ మనందరి దగ్గర ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గౌతమిపుత్ర శాతకర్ణి. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మనకి బీజేపీ ఎమ్మెల్యే వారు శ్రీ విష్ణు కుమార్ రాజు గారు వారిని మాట్లాడుతుండగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బాబు ఒక్కసారి కొంచెం వెనకుండా బాలయ్య బాబుకి వినపడాలి, బాలయ్య బాబుకి వినపడాలి, ఒక్కసారి ఉండండి. ఈరోజు ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం విశాఖపట్నంలో బాలకృష్ణ గారు ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం వచ్చి ఇక్కడ విజయ కేతనం ఎగరేసినందుకు ఒక్కసారి మనం హర్షధ్వానాలు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాలయ్య బాబు మన తెలుగు అభిమాన హీరో, తెలుగు అభిమాన హీరోకి ఒక్కసారి చప్పట్లు కొట్టండమ్మా. ఇక్కడికి వచ్చి బాలయ్య బాబు గారు చూడండి, మీ గురించి జనం ఎట్లా చప్పట్లు కొడుతున్నారు. బాలకృష్ణ గారు చూడండి, తప్పనిసరిగా ఆంధ్రుల అభిమాన హీరో
బసవరామ తారక పుత్ర బాలయ్య బాబు గారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. విశాఖ ప్రజల తరపున కూడా మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం అనేది మా విశాఖ పుర ప్రజలందరి తరపున కూడా మీకు మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ మీ పతాకం, మీ విజయ పతాకం ఎప్పుడూ కూడా ఎగురుపడుతూనే ఉండాలి, బ్రహ్మాండంగా వీయాలని చెప్పి మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పెద్దలకి, మా వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, ఎమ్మెల్సీ మూర్తి గారికి, పంచకర్ల రమేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, బాలయ్య బాబు గారికి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన యలమంచిలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు, నందమూరి వారసులు, నందమూరి నట విశ్వరూపం, హిందూపురం ఎమ్మెల్యే, ఏ పని చేసినా కూడా పనికి 100% న్యాయం చేసే వ్యక్తి. అటు హిందూపురం డెవలప్మెంట్ అయితేనేమి, ఇటు బసవతారక హాస్పిటల్ అయితేనేమి, గత 30 సంవత్సరాలుగా మనలందరినీ అలరిస్తూ అనేక బ్రహ్మాండమైనటువంటి సినిమాల్లో నటించినటువంటి నట విశ్వరూపం పెద్దలు బాలకృష్ణ గారికి, ఎమ్మెల్సీ మూర్తి గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, మన వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, సభాధ్యక్షత వహించండి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అంబికా కృష్ణ గారికి, మరి ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులైన అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా ఆల్రెడీ రిజల్ట్ మనకు వచ్చేసింది. ఈ సినిమా సంవత్సరం కన్నా తక్కువ ఆడే సినిమా కాదు. ఆల్రెడీ పండుగ, సంక్రాంతి పండుగతో పాటు మనకి బాలకృష్ణ గారు రెండో పండుగ కూడా మనకి ఇచ్చారు. అదే గౌతమి పుత్ర శాతకర్ణ. దయచేసి మనం ఒక్కటే, ఏ పాత్రలో అయినా కూడా ఆయన అలా లీనమైపోయి ఏ డైలాగ్ అయినా కూడా కంఠస్థ పట్టి ఆయన మాట్లాడే భాష కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ ఈ సినిమా సంవత్సరం తక్కువ కాకుండా ఆడి అభిమానులను అలరుస్తుందని నమ్ముతూ మరి మరొక్కసారి వారికి ఈ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు పంచకర్ల వారు. ఇప్పుడు పెద్దలు మన అంబికా గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు, ప్లీజ్ నందమూరి అందగాడు ఒక రౌడీ ఇన్స్పెక్టర్, ఒక నరసింహ నాయుడు, ఒక సింహ, ఒక లెజెండ్. ఈ సినిమాలన్నింటిలోనూ నటన ఒకటైతే నటన విశ్వరూపాన్ని చూడబోతున్నారు మన శాతకర్ణిలో. ఈ భారతదేశంలో ఇంత పెద్ద భారతదేశాన్ని ఏలినటువంటి మహారాజులు ఎందరో ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఒక తెలుగువాడు ఆసేతు హిమాచలం పరిపాలించిన ఏకైక చక్రవర్తి శాతకర్ణి. ఈ తరంలో, ఈ యుగంలో, ఈ సమకాలీనులలో ఆ పాత్రను చేయగలిగిన ఒకే ఒక దమ్మున్న నాయకుడు బాలకృష్ణ గారు మాత్రమే. బాలకృష్ణ గారు లేకపోతే శాతకర్ణి లేదు అని చెప్పి డైరెక్టర్ కృష్ణ గారు చెప్పారు. తల్లి పేరును తన పేరుగా చేసుకున్నటువంటి మొట్టమొదటి మహారాజు చక్రవర్తి శాతకర్ణి గారు. శాతకర్ణి సినిమా ట్రైలర్ చూస్తుంటే దేశం మేసమిలేసేయాలి. ఏమండి ఆ డైలాగులు, ఏమి డైలాగులు, ఏ వ్యవహారం. అలాంటి డైలాగులు చెప్పాలన్నా, అలాంటి పాత్ర పోషించాలన్నా, మేసం తిప్పాలన్నా, తొడగొట్టాలన్నా బాలకృష్ణ గారి.
అటువంటి మంచి నాయకుడు, అటువంటి మంచి నటుడు, మంచి మనసున్న వ్యక్తి ఈ రోజున ఆయన 3 రకాలుగా వ్యవహరిస్తున్నారు. ఒకటి బసవతారకం హాస్పిటల్కి చైర్మన్గా, ఎమ్మెల్యేగా, నటుడుగా ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆయన ఎప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మంచితనానికి గౌరవిస్తారు. మంచి మనిషి బాలకృష్ణ గారి వ్యక్తిత్వానికి, ఆయన స్నేహానికి ఎవరైనా తల ఉంచాల్సింది. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజున ఒక మంచి డైరెక్టర్ కృషి గారి చేతిలో అద్భుతంగా శాతకర్ణి రూపుదిద్దుకుంటా ఉంది. నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా రాసుకోండి, ఈ సినిమా సంవత్సరం పాటు ఆడి తీరుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఖచ్చితంగా మన తెలుగు వాడు ప్రతి వాడు కూడా చూసి తీరవలసిన సినిమా. మన తెలుగు జాతిని, మన తెలుగు చరిత్రని, అమరావతిని ఏకం చేసి చూపించే ఒక అద్భుతమైన కళాఖండంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరూ కూడా మరొకసారి జై శాతకర్ణి, జై శాతకర్ణి, జై జై శాతకర్ణి. ధన్యవాదాలు అంబికా గారు. పెద్దలు మీసాల బాబు, వేలపూడి బాబు మాట్లాడుతుంటే కోరుచున్నా. గౌతమిపుత్ర శాతకర్ణి జెండా పండుగకి విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు గారు తనయుడు, మనందరి ఆరాధ్య దైవం. ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారకులు నందమూరి బాలకృష్ణ గారికి, సభాధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, సోదర శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, రమేష్ బాబు గారికి, పెద్దల ఎంవిఎస్ మూర్తి గారికి, మిగిలిన పెద్దలకు, ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశంలో ప్రాణాలకు సైతం లెక్క చేయక పాత్రల్లో విలీనమయ్యే ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ గారు. లెజెండ్ సినిమాలో బీచ్ రోడ్డులో ప్రాణాలు సైతం వడ్డి గుర్రపు స్వారీని మనందరం చూశాం. అదే రకంగా గౌతమిపుత్ర శాతకర్ణిలో కూడా పాత్రలో విలీనమైన ఏకైక నటుడు మన నందమూరి బాలకృష్ణ గారు. గౌతమిపుత్ర శాతకర్ణి సంవత్సరం రోజుల ఆడటం ఖాయం. మన విజయోత్సవ సభ ఇదే జ్యోతి థియేటర్ నుంచి నందమూరి బాలకృష్ణ గారు ప్రారంభించాలని విశాఖ ప్రజల తరఫున నందమూరి బాలకృష్ణ గారిని అభ్యర్థించడం జరిగింది. ఈరోజు హిందూపూర్ శాసనసభ్యుడిగా మాకన్నా కూడా ఎక్కువగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక శాసనసభ్యుడు మన నందమూరి బాలకృష్ణ గారు. మన తెలుగు మహారాజు గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశాన్ని అంతటినీ జయించి జయత్రయాత్ర చేసిన స్టోరీయే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణియే బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారే శాతకర్ణి. ఇటువంటి పాత్రలు పోషించే సత్తా గల ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. నమస్కారం. ధన్యవాదాలు సార్ వేలపూడి గారు. ఇప్పుడు మన సినీ ఫైటర్స్ రామలక్ష్మణ్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. నమస్తే. బాలయ్య బాబు అభిమానులకి, స్టేజీ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరు కత్తి పడితే కత్తికి అందం వస్తుందో, ఎవరు మీసం తిప్పితే మీసానికి అందం వస్తుందో, ఎవరు పంచి కడితే పంచికి అందం వస్తుందో ఆ బాలకృష్ణ గారికి యాక్టర్ కాకుండా. ఈ 100వ సినిమా చిత్రంలో మాకు ఫైట్ మాస్టర్ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి,
డైరెక్టర్ కిష్ గారికి, ఈ సినిమాలో కత్తి యుద్ధాలు ఇలాంటి యుద్ధాలని చేయగలరని మమ్మల్ని మాకు ప్రోత్సాహం చేసిన మా బాలయ్య బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. సింహ ఒక విధంగా ఉంటే లెజెండ్ ఇంకొక విధంగా ఉంటే గౌతమ్ పుత్ర సేదకన్నా ఇంకొక విధంగా ఉంటుంది. మీరు చూశారు ఇక్కడే వైజాగ్ బీచ్లో ఒరిజినల్ గ్లాస్ బ్యాగ్ గుర్రం హాస్లో గ్లాస్ బ్యాగ్ కొట్టిన బాలయ్య బాబు హీరోని ఇక్కడ చూశారు మీరు. ఇప్పుడు గౌతమ్ పుత్ర సేదకన్నలో గుర్రాన్ని అలా 2 కాళ్ళు పైకి లేపిన బాలయ్య బాబు చూసారా? ఎందుకంటే మీ అందరికి ఒకటే చెప్పాలి, అభిమానుల కోసం బాలయ్య బాబు గారు మేము ఫైట్ చేస్తున్నప్పుడు ప్రతి క్షణం మాస్టర్ గారు నేనేదో ఒకటి చేయాలి, ఏదో నాకు ఒక రిస్క్ అయింది చెప్పండి అని చెప్పి ప్రతి క్షణం ఆ ఉరికి మీద ఏదో ఒకటి చేయాలి, మీ ఆనందం కోసం ఏదో ఒకటి చేయాలని ప్రతి క్షణం తాపాత్రపడే హీరో బాలయ్య బాబు గారికి మేము హ్యాండ్స్ ఆఫ్ చెబుతున్నాం. ఎందుకంటే మీ అభిమానులంటే అంత ప్రేమ చెబుతూ ఈ అవకాశాన్ని ఇలాంటి ఒక పెద్ద సినిమాలో మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెబుతూ ఈ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఇంకా ధన్యవాదాలు చెబుతూ బాలయ్య బాబు గారు మేము థ్యాంక్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఎప్పుడు